చాలా బాధతో, విచారంతో ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. టిబెట్, నేపాల్ సరిహద్దు మధ్య ఒక భయంకరమైన ఆకస్మిక వరద సంభవించింది. భారత వార్తా నివేదికల ప్రకారం నేపాల్ వైపు సుమారు 484 మంది గల్లంతయ్యారు. ఇంకా ఇటువైపు గురించి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఈ ఉదయం నేను స్వయంగా అక్కడికి వెళ్దామని బయలుదేరాను. కానీ అన్ని ఫోన్లు ఆగిపోయాయి, టెలికమ్యూనికేషన్స్ అన్నీ నిలిచిపోయాయి, రోడ్లు మూసుకుపోయాయి. అక్కడికి వెళ్ళలేకపోతున్నాం. మన గ్రూపుల్లో ఒకటైన S3 గ్రూప్ వాళ్ళని మనం సాగాలో కలిసాం. అలాగే మనం ట్రెక్కింగ్కి పైకి వెళ్తున్నప్పుడు వాళ్ళు కిందకు వస్తూ కూడా కలిశారు. ఆ గ్రూపులో 22 మంది యునైటెడ్ స్టేట్స్ నుంచి, 12 మంది కెనడా నుంచి, 11 మంది ఆస్ట్రేలియా నుంచి, 9 మంది యునైటెడ్ కింగ్డమ్ నుంచి, 4 జర్మనీ నుంచి, 3 ఫ్రాన్స్ నుంచి, 3 నేపాల్ నుంచి, 2 నెదర్లాండ్స్ నుంచి, 2 న్యూజిలాండ్ నుంచి, 2 సింగపూర్ నుంచి, 2 స్పెయిన్ నుంచి, ఫిన్లాండ్, హంగేరీ, ఇజ్రాయెల్, లిథువేనియా, ఫిలిప్పీన్స్, పోర్చుగల్, రష్యా ఇంకా సౌత్ ఆఫ్రికా నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 80 మంది ఉన్నారు. ఇందులో 34 మంది పురుషులు, 46 మంది స్త్రీలు ఉన్నారు. వీరితో పాటు దగ్గర్లోని హోటళ్లలో బస చేస్తున్న 3 వాలంటీర్లు, ఒక డాక్టర్ కూడా ఉన్నారు. నేననుకోవడం తను ఆశ్రమం నుంచి మొన్ననే వచ్చిన రీప్లేస్మెంట్ డాక్టర్. అయితే ఎలాంటి అధికారిక ధృవీకరణ అందలేదు. కానీ ఆ విధ్వంసం తీవ్రత చూస్తుంటే పరిస్థితి చాలా దారుణంగా కనిపిస్తోంది. సరిగ్గా వారం క్రితం ఇమిగ్రేషన్ కోసం మనం ఉన్న అదే భవనం, ఆ భవనం మొత్తం కొట్టుకుపోయింది. ఆ పట్టణంలో కొంత భాగం కూడా కొట్టుకుపోయింది. మిగతా వాళ్ల సంఖ్య ఇంకా తెలియదు. అన్ని రకాల కమ్యూనికేషన్స్ ఆగిపోవడంతో ఏ దారి లేకుండా పోయింది. ఈ విషయం జరిగిన గంటలోపే ఈ దేశాలకు సంబంధించి ఇండియాలోనూ నేపాల్లోనూ ఉన్న అన్ని రాయబార కార్యాలయాలకు సమాచారం అందించాం. ఈ విషయంలో చురుగ్గా ఉన్నాం. కానీ నిజంగా పెద్దగా ఏమీ మిగల్లేదు. ఉదయం 9:05 గ్రూప్ లీడర్ అయిన ఈశాంగా ప్రవీణ్ నుంచి మాకొక మెసేజ్ వచ్చింది. తాము ఇమిగ్రేషన్ దగ్గరకు చేరుకున్నామని అతను మెసేజ్ పంపాడు. ఆ తర్వాత 9:14 ఈ దుర్ఘటన జరిగింది. ఆ బృందాన్ని నడిపిస్తున్న ప్రవీణ్ 2 దశాబ్దాలకు పైగా మాతో ఉన్న ఫుల్ టైం ఈశాంగా. ఒకవేళ అతను సరిహద్దు దాటి ఉంటే అతని నేపాల్ ఫోన్ యాక్టివేట్ అయి ఉండాలి. కానీ అవ్వలేదు. అంటే వాస్తవానికి ఆ బృందం మొత్తం ఆ భవనంలోనే ఉండిపోయింది. ఇది చాలా భయంకరమైన, అసాధారణమైన సంఘటన. దురదృష్టవశాత్తు ఇది ఇలా జరిగింది. ఖచ్చితమైన సంఖ్యలేవీ లేవు. కానీ మొత్తం మీద ఆ సంఖ్య 1500 కంటే ఎక్కువగా ఉండొచ్చు. మనతో ఉన్న చాలామంది నేపాలీ గైడ్ల కుటుంబాలు అక్కడే ఉన్నాయి. వాళ్ళు ఎంతమందో ఇంకా తెలియదు. కానీ అటువైపు 484 మంది అని చెప్తున్నారు. ఇటువైపు అసలు ఏ సమాచారం లేదు. కానీ మనం ప్రవేశించిన ఆ పట్టణం, దాదాపు సగం పట్టణం వరదకు కొట్టుకుపోయింది. ఏదో సరస్సు లేదా నదిలోని సరస్సు ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది అంటున్నారు. నిజానికి రేపుదయం ఇదే సమయానికి మనం అక్కడ ఉండాల్సిందే. కానీ ఇప్పుడు ఇక్కడున్నాం. సాధ్యమైనదంతా చేస్తున్నాం. నేను, మరికొంతమంది బృందం అక్కడికి వెళ్ళి ఏమైనా చేయగలమేమో చూడ్డానికి ఇండియాలోని భారత, చైనా రాయబార కార్యాలయాల ద్వారా, ఇంకా అమెరికన్ ఎంబసీ ద్వారా అనుమతి కోరుతున్నాం. దానికోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాం. చాలాసేపు ఎదురు చూసిన తర్వాత ఉదయం 9 గంటలకు ఇది జరిగింది అనుకుంటే ఇప్పటికే దాదాపు 12 గంటలు గడిచిపోయాయి. అందుకే సుమారు అరగంట క్రితమే అన్ని కుటుంబాలకు సందేశాలు పంపాం.